అవి సారవంతమైన మేల పొలాలు, చెరుకు పంటకు అనుకూల నేలలు. ఆ రైతులంతా నూతన పద్ధతులతో అత్యధిక దిగుబడులు సాధించేవారు. 35 నుంచి 40 టన్నులకు పైగా చెరుకు పంట ఉత్పత్తి చేసి ఉత్తమ రైతు అవార్డులు అందుకున్నవారు. కానీ అదంతా హుద్హుద్కు ముందు మాట. నేడు పచ్చని పొలాలు కలతప్పాయి. ప్రచండ ప్రళయ విలయానికి తీపి పంట సర్వనాశనమైంది. ఏపుగా పెరిగిన గడలు నేలవాలి నల్లగా మారిపోయాయి. చేతికొచ్చిన పంటను కోస్తుంటే కనీసం 20 క్వింటాలు కూడా రావడం లేదని ఆ ఆదర్శ రైతులు విలపిస్తున్నారు. ఏటా లాభాలు ఆర్జించే తమకు ఈసారి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చెరకు రైతు పరిస్థితి దయనీయంగా మారింది. గత నెలలో విరుచుకుపడిన పెను విపత్తు ధాటికి ఇతర పంటల మాదిరిగా చెరకు కూడా తీవ్రంగా దెబ్బతింది. రైతులు పంట కోసేందుకు సిద్దమవుతున్న తరుణంలో నట్టేట ముంచింది. భీకర గాలుల ప్రభావానికి తోటలు నేలకూలాయి. రసం ఆవిరై చెరకు గడలు ఎండిపోయాయి. చెరకు సాగులో అపార అనుభవం గడించి అత్యధిక దిగుబడులు సాధించిన ఆదర్శ రైతులు సైతం అపార నష్టాన్ని చవిచూశారు. ఆధునిక విధానాలు అవలంబించి మెరుగైన ఫలితాలతో కర్మాగారాల నుంచి ప్రోత్సాహకాలు అందుకున్న వారు సైతం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ఈ ఉదూర్ తుఫాన్ కారణంగా చెరుకు పంట అనేది పూర్తిగా టాప్లు ఎగిరిపోయి సైడ్ల పిలకలు ఈ మొక్కలు వచ్చేయండి పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. 20 నుండి 20 టన్నులు వస్తుందండి. గత సంవత్సరం ఇదే చెరుకు 50 టన్నుల రేట్ వచ్చిందండి. 58 టన్నులు అంటే చాలా మా మండలంలో రికార్డ్ స్థాయి అనమాట. ఇక్కడ పంట నేను సైకిల్ ఫ్యాక్టరీ పండిస్తున్నాను. వాళ్ళు కూడా వచ్చి లాస్ట్ ఇయర్ ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఈ సంవత్సరం కూలీ కూడా డబ్బులు రావు. అంటే 20 టన్నుల నుండి 25 అవుతుంది. 25 అంటే కనీసం 40,000 రూపాయలు మధ్యలో అవుతాయి. టన్నుకు 2,400 రూపాయలు మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని పోయినా 40,000 మిగలదు. మధుబార్ 40,000 అయిపోయింది. ఇందులో ఏ రకమైన ఈ సంవత్సరం పూర్తిగా అవుతుంది. వరి నష్టపోయాము, ఇవత చెరుకు అయితే నష్టపోయండి. తీవ్రమైన నష్టం అనేది ఈ సంవత్సరం మాకు సంభవించింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 6,376 హెక్టార్లలో చెరకు పంట సాగవుతోంది. తుపాను ప్రభావంతో దాదాపు 3,000 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనాలు కట్టిన వ్యవసాయ శాఖాధికారులు అనంతరం ఆ మొత్తాన్ని 1,311 హెక్టార్లకు కుదించారు. పాడైపోయిన పంటను పక్కన పెడితే మిగిలిన చెరుకులో ఎదుగుదల లోపించింది. పంటంతా బలహీనంగా మారింది. ఫలితంగా ప్రస్తుతం ఎకరానికి 20 టన్నుల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆదుకునే విషయంలో ప్రైవేటు కర్మాగారాలు చేతులెత్తేశాయని వాపోతున్నారు. ప్రధానంగా ఈ చెరుకు కింద పడిపోయి విరిగిపోవడం వల్ల కూడాను సన్నంగా అయిపోయేది అయింది. దానివల్ల కూడా ఇప్పుడు మాకు 20 టన్నులు కూడా రావడం చాలా కష్టంగా ఉంది. ఇదే విధంగా మేము ఫ్యాక్టరీ వాళ్ళని కూడా మేము ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్ళాం. ఫ్యాక్టరీని కూడా సంప్రదించాం. కానీ వాళ్ళు మాకు ఏ విధంగా అయినా ప్రభుత్వం అయితే నష్టపరిహారం ఇస్తామని నమోదు చేశారు. కానీ ఫ్యాక్టరీ వాళ్ళ ఏ విధంగా ఆదుకోవడం జరగలేదు. మేము కూడా ఫ్యాక్టరీ రేట్ను కూడా టన్నేజ్ రేట్ను కూడా పెంచమని అడిగాము. కానీ ఫ్యాక్టరీ కూడా ఇంతవరకు ఏం కూడా సంప్రదించలేదు, కానీ స్పందించలేదు. రైతులు చాలా ఇబ్బంది అయిపోతున్నారు. ఈ సంవత్సరం మదుపులే తప్ప మరేమి రాదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్యాక్టరీ వాళ్ళకి మేము రేటు పెంచుతారని చూసాము, సహకరించలేదు. 100 రూపాయలు పెంచారు. ఈ రేటు మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. కొట్టినోళ్ళకి కూడా పెరిగిపోయింది. కొట్టినోళ్ళు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది, వాళ్ళు సాలదంటున్నారు. రైతులు గిట్టుబాటు ధర లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఏడాది సాగు ఖర్చులు పెరిగిపోయాయి. కోత, రవాణా వ్యయాలు అధికమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెరకును ఫ్యాక్టరీలకు తోలితే పెట్టుబడులు తిరిగి రాని దుస్థితి నెలకొంది. మూలిగే నెక్కపై తాటిపండులా పంట కోస్తే సరైన బరువు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వెలుబుచ్చుతున్నారు. చక్కెర కర్మాగారాలు సహకార రంగం పరిధిలో ఉంటే తమకు ధరపరంగా కొంత ఉపశమనం కలిగేదన్నారు. పొద్దున్న సాయంత్రం కొట్టిన 10 టన్నులకు మించి కొట్టలేకపోతున్నారు. కూడా 13 టన్నులు 14 టన్నులు పట్టుకెళ్ళే వాళ్ళు అండి. 9 టన్నులు 10 టన్నులు మించి రావట్లేదండి సరికి. గత సంవత్సరం ముందు సంవత్సరం కూడా టన్నేజ్ బాగా వచ్చి సంవత్సరం 10 టన్నుల మించి రావట్లేదు. గోడెట్టుకెళ్తున్నాయి. వర్షాలు అయిపడ్డా కానీ తుఫాను దాని గురించి చెరుకు తయారవ్వాలి పోయినది వర్షానికి. ప్రభుత్వ నిర్ణయాలు అనేవి చెరుకు రైతుకు అనుకూలంగా రాకపోవడం అనేది మా రైతుల తాలూకా దురదృష్టం. ఎందుకంటే ఇప్పుడు సహకార రంగంలో ఉండే చక్కెర ఫ్యాక్టరీలు ప్రభుత్వ అజమాయిషంలో గతంలో పనిచేసేటప్పుడు ప్రభుత్వం తాలూకా నిర్ణయాలకు అనుగుణంగా రైతులకు ఊరట కలిగించే విధంగా కార్యక్రమాలు జరిగేవి. వరి, ఇతర పంటలతో పాటే చెరకు కూడా రైతులకి కష్టాన్ని మిగిల్చింది. ప్రైవేటు చక్కెర మిల్లుల నుంచి సహకారం అందని నేపథ్యంలో సర్కారు ఆదుకోవాలని సిక్కోలు రైతులు కోరుతున్నారు.